Good morning guys and welcome back to my channel The Travel Stories. So హిమాచల్ సిరీస్లో మనాలి అయిపోయింది అండ్ అక్కడ నుంచి మనం ఇప్పుడు ధరంశాలకు వచ్చేసాం. అండ్ యాక్చువల్లీ మొన్న నైట్ మీకు ధరంశాల రీచ్ అయ్యానని చెప్పాను కదా. ఆ తర్వాత యాక్చువల్లీ నిన్నంతా కొద్దిగా రెస్ట్ డే లాగా ఎక్కువగా ఏం తిరగలేదు. హాఫ్ డే ఆల్మోస్ట్ రూమ్లోనే కూర్చొని టైం స్పెండ్ చేసేసాం, ఎందుకంటే కొద్దిగా బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూస్ జర్నీ అవుతుందని చెప్పేసి. నిన్న ఈవినింగ్ ధరంశాలలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. అది ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ ఇవాల్టి ప్లాన్ వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 9:30 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ నుంచి బయటకు వచ్చాం. కింద ఒక పాయింట్ ఉందన్నమాట, ఒక చిన్న జంక్షన్ లాగా ఉంది. అక్కడ నుంచి మనకి బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ రెంటల్స్ ఏమన్నా హైర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాళ బైక్ రైడ్ చేయబోతున్నాం అనమాట. సో ధరంశాల నుంచి పైన మెక్లాడ్గంజ్కి వెళ్తున్నాము. అండ్ మెక్లాడ్గంజ్లో ఉన్న చాలా వరకు ప్లేసెస్ నేను ఇవాళ ఒక రూట్ మ్యాప్ వేసాను అనమాట. సో దాని ప్రకారంగా మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టూరిజం ప్లేసెస్ ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి మానెస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. సో మెనీ ప్లేసెస్ టు కవర్ అప్ టుడే. ఇట్స్ అ లాంగ్ డే అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే వెదర్ కూడా ఇవాళ చాలా ప్లెజెంట్గా ఉంది. సో పర్ఫెక్ట్ డే ఫర్ అ డే అవుట్. అండ్ ఎస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నాకు కొద్దిగా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్ని షూట్ చేసి మీకు చూపించాలని చెప్పేసి. అండ్ వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్. సో ప్రస్తుతానికి మనం ఉన్నాము ధరంశాలలో. అండ్ ఇవాళ వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం అరౌండ్ 3:30 అవుతుంది. సో ఒక లొకేషన్కి వచ్చాం అనమాట, స్టేట్ వార్ మెమోరియల్. సో ఇదేంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ సోల్జర్స్ ఉన్నారు కదా, సో అవన్నీ వాళ్ళకి ఒక వార్ మెమోరియల్ లాగా ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా రెడీ చేశారనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్. మీరు ధరంశాలలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళేసి అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ ఒక సేయింగ్ ఉంది, చదువుతాను మీకోసం. వెన్ యూ గో హోమ్ టెల్ దెమ్ ఆఫ్ అస్ అండ్ సే ఫర్ యువర్ టుమారో వీ సాక్రిఫైస్డ్ ఆర్ టుడే అని. అంటే రేపటి మన కోసం ఇవాళ లైఫ్నే మన కోసం సాక్రిఫైస్ చేశారు. సో ఇక్కడ రాసించారనమాట. ఎంత డెప్త్ ఉన్నది ఆ కొటేషన్లో. సో సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ. ఓకే గాయస్, గుడ్ ఈవినింగ్. సో ఇందాక స్టేట్ వార్ మెమోరియల్ చూసాం కదా, అక్కడ నుంచి మనకి ఆపోజిట్లో ఒక 1/2 కిలోమీటర్ రాగానే ధరంశాలలో వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్కి వచ్చేసాం. అది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ ధరంశాలలో క్రికెట్ స్టేడియం అనమాట. సో వరల్డ్లోనే హైయెస్ట్ ఎత్తులో ఉన్న స్టేడియంగా ఇది మనకి ప్రెస్టీజ్ ఉంది. సో మనం లోపలికి వెళ్ళేసి ఇప్పుడు స్టేడియం ఎలాగందో చూద్దాం. చూస్తున్నారు కదా, వ్యూస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్టేడియం చూడటానికి. కొద్దిగా చిన్నదే మనం యాక్చువల్లీ క్రికెట్ మనం ఆడేటప్పుడు చూడటానికి, బట్ స్టేడియం వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉన్నాయి. అండ్ వెనక మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు, ఈ పైన మనకి స్నో పీక్ మౌంటైన్స్ ఉన్నాయి. సో బాగా ఎక్కువ స్నోఫాల్ అయినప్పుడు మనకి అవి ఇంకా క్లియర్గా కిందికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ధరంశాలకి వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ధరంశాలలో ఉన్న మెయిన్ చౌక్ దగ్గర అంటే వచ్చేసి కోట్వాలీ బజార్ అని వస్తుంది. అక్కడ వచ్చేసి రాజేంద్ర వైష్ణవ్ డాబా అని ఉంటుంది. ప్రైజెస్ కూడా నామినల్గా ఉన్నాయి. సో చాలా బాగుంది. యూ కెన్ ట్రై ఇట్ హియర్. మీరు ధరంశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, బాగుంది. సో ధరంశాల నుంచి మెక్లాడ్గంజ్కి మేము వెళ్తాకి బైక్ రెంటల్ చేస్తా అని చెప్పాం కదా. వెనక్కి కనిపిస్తుంది కదా ఒక రెస్టారెంట్ లాగా, వినోద్ చాట్ బండార్ అని చెప్పేసి. సో అతని దగ్గర మనకి బైక్ రెంటల్స్ దొరుకుతాయి అండ్ 1000 రూపీస్ డిపాజిట్ తీసుకుంటారు. ఒక ఫామ్ కూడా ఉంది, అది ఫిల్ చేసి మనం ఇవ్వాలన్నమాట.
ఓకే గాయ్స్, సో ధరంశాల నుంచి బైక్ రెంటల్ స్టార్ట్ చేసేసుకొని మెక్లాడ్గంజ్కి వాళ్ళ డే టూర్ అని చెప్పా కదా, అందులో ఫస్ట్ లొకేషన్కి వచ్చేసాము. అది వచ్చేసి నమ్యాల్ మానెస్ట్రీ, ఈ అనుకుంది కదా అదే. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన టూరిజం అంతా క్లోజ్ చేశారంట. సో లోపలికి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల వెళ్ళటం కుదరదు అని చెప్పేశారు. సో అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళి మీకు చూపించలేను, ఇన్ఫాక్ట్ నేనే చూడలేదు. సో మరి ఇంక ఇక్కడ టైం వేస్ట్ చేయడంలో అర్థం లేదు కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. చలో. లక్ చాలా దరిద్రంగా ఉందండి. మన ఫస్ట్ లొకేషన్ క్లోజ్ అయిపోయింది కోవిడ్ రీజన్ చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెకండ్ లొకేషన్కి వచ్చేసాం. అది వచ్చేసి టిబిటియన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంది మెక్లాడ్గంజ్లో. అక్కడికి వచ్చాము. ఎక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల విజిటర్స్ అండ్ టూరిజంకి అయితే క్లోజ్ చేసి ఉంచారంట. సో లోపలికి వెళ్ళేసి చూడలేము. చాలా అంటే చాలా అన్ఫార్చునేట్. ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. అండ్ అగైన్ ఏముంది, ఇక్కడ ఏం చేసేది లేదు. మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం పదండి. మన సెకండ్ లొకేషన్ టిబిటియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ క్లోజ్ ఉండేది. సో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా వెనక్కి వస్తే భాగ్సునాగ్ టెంపుల్ అండ్ అలానే వాటర్ ఫాల్ ఉంది. అది మన నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడు వెళ్తున్నాము ఆన్. అండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. టెంపరేచర్ కూడా మీకు ఇలా ఎండగా అనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా అయితే చలిగా ఉంది. ఎందుకంటే కొద్దిగా హిల్ స్టేషన్ కదా, సో పైన కొద్దిగా వెదర్ చాలా చల్లగా ఉంది. అండ్ వ్యూస్ చూపిస్తాను చూడండి. ఫైనల్లీ మన థర్డ్ లొకేషన్ భాగ్సునాగ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇదంతా టెంపుల్ బయట కొద్దిగా షాపింగ్ ఉందన్నమాట. అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా తినాలనుకుంటే చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మెక్లాడ్గంజ్లో ఉన్న థర్డ్ లొకేషన్కి వచ్చేసాం. అది వచ్చేసి భాగ్సునాగ్ టెంపుల్. వెనక కనిపిస్తుంది కదా అది. ఇది వచ్చేసి యాక్చువల్లీ శివాలయం అనమాట. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. అండ్ టెంపుల్ వెనక పైకి వస్తే మనకి కొద్దిగా ఇక్కడ ఇలా కొద్దిగా ఒక చిన్న ఏరియా ఉంది కూర్చుంటాకి. అలానే ఇటు కిందికి వస్తే ఇక్కడ మనకి ఒక కొద్దిగా స్విమ్మింగ్ పూల్ అండ్ అలానే ఒక చిన్న ఏరియా కూడా ఉంది. సో ఇదంతా కొద్దిగా టెంపుల్ సరౌండింగ్ అనమాట. అండ్ ఇటు అయిన తర్వాత ఇటు వెనక వైపు ఒక దారి ఉంది. అటు వెళ్తే మనకి భాగ్సునాగ్ వాటర్ ఫాల్ ఉంది. సో అది కూడా ఒకటి చూపించేస్తాను మీకు. భాగ్సునాగ్ టెంపుల్ అయిపించుకొని అటు పక్కన వెనక ఒక మనకి పాత్వే ఉందని చెప్పారు కదా. సో భాగ్సునాగ్ వాటర్ ఫాల్ వైపుకి అటు వస్తే మనకి ఒక చిన్న హైకింగ్ ఉంది ఇక్కడ. సో మీరు చూస్తే ఇటు వెనక పాత్ ఉంది కదా, ఇదంతా క్లియర్ చేసుకొని వస్తే అక్కడ సెంటర్లో మనకి వాటర్ ఫాల్ ఉంది. సో ఒక చిన్న హైకింగ్ యాక్టివిటీ లాగా చేసేద్దాం పదండి. ఆల్మోస్ట్ హైక్ హాఫ్ వే వచ్చేసాం. సో ఆయన కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ వాటర్ ఫాల్ ఫ్లో కొద్దిగా తక్కువే ఉంది. చెప్పా కదా వింటర్ కదా, పెద్ద ఉండకపోవచ్చు అని చెప్పేసి. చాలా ఒక చిన్న లేయర్ ఉంది అంతే. బట్ హైక్ బాగుంది. చాలా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్ ఈజీ హైక్ ఉంది. కొద్దిగా రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. సో ఇట్స్ అ గుడ్ అండ్ వర్తీ హైక్. ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. నేను చూపిస్తా. భగ్సునాగ్ టెంపుల్ దగ్గర ఒక చిన్న షాపింగ్ ఉందన్నమాట. లోపల మనకి కావాల్సిన మంచి మంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్ అండ్ ఉమెన్స్ అండ్ మెన్స్ రెండు ఉన్నాయి. మీ షాపింగ్ ఏమైనా చేయాలనుకుంటే తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. 200కి 300కి 500కి ఇలా మంచి మంచి ప్రైజెస్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి.
సో మీరు ఏమైనా షాపింగ్ చేయొచ్చు అనుకుంటే చేయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మా వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉన్నారు షాపింగ్లో, అండ్ నేను కూడా ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో షాపింగ్ అయితే లిస్ట్ చాలా ఉంటుంది, అండ్ దాని ప్రకారంగా మీరు బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అయింది. మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మా క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయినాయి. సో ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, షాపింగ్ అని చెప్పేసి సపరేట్ ఒక బడ్జెట్ పెట్టుకొని రండి. సో దట్ మీకు ఇక్కడ కలెక్షన్ నచ్చిన తర్వాత ఆలోచించకుండా మీరు కొనుక్కోవచ్చు అనమాట. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:32 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం, అండ్ ఐల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. థర్డ్ లొకేషన్ అయిపోయి 4th లొకేషన్ వైపు వెళ్తున్నాము. అది వచ్చేసి సెయింట్ జాన్స్ చర్చ్ ఇన్ ద వైల్డర్నెస్ అని చెప్పేసి ఒకటి ఉంది. మెయిన్ స్క్వేర్ ఉంది ఒకటి ఇక్కడ జంక్షన్ లాగా, అక్కడ నుంచి 1 కిలోమీటర్ అనమాట. ఈ రోడ్ యాక్చువల్లీ వెళ్తుంది, బట్ ఏదో ఒక చిన్న కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఇక్కడ రోడ్ క్లోజ్ చేశారు, బైక్ వెళ్ళటట్లేదు. సో బైక్ అక్కడ పెట్టేసి జస్ట్ అలా వాకింగ్ వెళ్తున్నాం. 1 కిలోమీటర్ ఉంది. సో దిస్ వే ప్లీజ్. ఓకే గాయస్, మన 4th లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. అది వచ్చేసి మెక్లాయిడ్గంజ్లో ఉన్న సెయింట్ జాన్స్ ఇన్ ద వైల్డర్నెస్ అనే చర్చ్. సో వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే. ప్రస్తుతానికి టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఏదో చిన్న చిత్క కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మన లక్ కొద్దీ ఇది కాస్త విజిటర్ ఎంట్రీ ఉన్నట్టుంది, సో లోపలికి వదిలేరు. అండ్ మీకు ఇప్పుడు చర్చ్ చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ చూస్తారు కదా. సో చూస్తున్నారు కదా, చర్చ్ అయితే ఒక మంచి ఏరియాలో చాలా చాలా సూపర్గా ఉంది. మంచి మంచి ఫొటోస్ దిగచ్చు, అండ్ వీడియో షూటింగ్కి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఇలాంటివి కూడా ఏం లేవు. సో హ్యాపీగా వచ్చి షూట్ చేసుకోవచ్చు, ఫోటోలు అయితే దిగచ్చు. అండ్ ముఖ్యంగా చర్చ్ ఓపెన్ ఉంటే లోపలికి వెళ్ళి చూపించేవాడిని, బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు. ఏంటో ఇవాళ డే అంతా కూడా అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి కోవిడ్ రీజన్ వల్ల, ఒకసారి ఇలా కన్స్ట్రక్షన్ వల్ల అంతా క్లోజ్ అయిపోయింది. మరి ఐ డోంట్ నో, మరి వెదర్ సహకరిస్తుంది కానీ టూరిజం అయితే అంతగా సహకరించట్లేదు. బట్ ఎనీవే ప్లేసెస్కి వచ్చాము, ఇక్కడ దాకా వచ్చాము, అండ్ బయట నుంచి అయినా చూసుకుంటున్నాము, కుదురుతుంది. సో షుడ్ బి హ్యాపీ ఫర్ దాట్. మన 4th లొకేషన్ సెయింట్ జాన్స్ వైల్డర్నెస్ చర్చ్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ బైక్ పార్కింగ్ దగ్గర నుంచి బైక్ పిక్ చేసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం. అది వచ్చేసి డాల్ లేక్. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా ఓకే గాయ్స్. సో సెయింట్ జాన్స్ ఇన్ ద వైల్డర్నెస్ చర్చ్ అయిపోయింది. అక్కడ నుంచి దాల్ లేక్ వెళ్తున్నాం అని చెప్పాను కదా, అండ్ దిస్ ఈస్ ద వ్యూ. చూడండి, దాల్ లేక్ శ్రీనగర్ది కాదు, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. దాల్ లేక్ అనేది మెక్లాయిడ్గంజ్లో కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెనక లొకేషన్, చెట్లు, అండ్ దెన్ వాటర్. యాక్చువల్లీ బోటింగ్ ఉంటుందో లేదో కనుక్కుంటాను. అటువైపు యాక్చువల్లీ కొద్దిగా చిన్న పార్క్ లాగా ఉంది, సో అక్కడ వెళ్ళి చాలామంది కూర్చుంటున్నారు. అండ్ అది కాకుండా బయట వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అండ్ అలానే ఆటో స్టాండ్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న స్నాక్స్ అవి ఉన్నాయి. కొద్దిగా రెస్ట్ తీసుకుంటాకి అలానే మన వెహికల్స్ పార్కింగ్, అండ్ ఇటు పక్కన వచ్చేసి మనకి లేక్ ఉందన్నమాట. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఐల్ కీప్ యు గైస్ పోస్టెడ్. సో ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ జరుగుతుంది. ఏంటంటే దాల్ లేక్ వచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి వెనక
బఫే సర్వ్ చేస్తున్నారు. అది ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరికీ ఇస్తున్నారు. సో రీజన్ ఏంటో తెలీదు, మేము కూడా అడగలేదు. వెళ్ళి బఫే ఏంటి ఉంటా అంటే యా యూ కెన్ హ్యావ్ ఇట్ అన్నారు. సో బఫే తింటున్నాం విత్ దాల్ లేక్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓకే గాయ్స్, సో ఫైనల్లీ మెక్లాడ్గంజ్లో ఉన్న ఫేమస్ నడ్డీ పాయింట్కి వచ్చేసాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట. సో హిల్ టాప్ పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ అని అక్కడ ఒక పాయింట్ అని చెప్పేసి మనకి ఇటువైపు ఎదురుగా ఉన్న మౌంటైన్స్ని టెలిస్కోపిక్ వ్యూలో చూడొచ్చు అనమాట. అది కాకుండా కొద్దిగా అటు ముందుకు వెళ్తే పార్కింగ్ అవి ఉంది. అండ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నవి, ఇంకా కొద్దిగా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట అక్కడ. అండ్ ఇప్పుడు మీకు యాక్చువల్లీ ఆ వ్యూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి. సో వెనక్కి చూస్తున్నారు కదా, ఇలా మనకి మౌంటైన్ వ్యూస్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్లీ నడ్డి వ్యూ పాయింట్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫోటోజెనిక్గా ఉంటుంది. మంచి మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ వీడియోస్ అయితే మీరు ఎటు చూస్తున్నారు. మెక్లాడ్గంజ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ నడ్డి వ్యూ పాయింట్ అనేది మీ ప్లేసెస్ టు విజిట్ లిస్ట్లో పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ స్టే కనెక్టెడ్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.